పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చి నిరాధార వార్తలు ప్రసారం చేసిన వార్తా ఛానళ్లపై ప్రభుత్వం కొరడా జులిపించింది. వైఎస్ మృతిలో రిలయన్స్ పాత్ర ఉందనే అభూత కల్పనను పదే పదే ప్రసారం చేసిన ఛానళ్ల విశ్వసనీయతను నిలదీసింది. ఈ కథనాలు ప్రసారం చేసిన 3 కేసులు నమోదు చేసింది. అసంబద్ధ కథనాన్ని ముందు ప్రసారం చేసిన టీవీ5 పాత్రికేయులను అరెస్ట్ చేసింది. ఇతర 2 ఛానళ్ల పాత్రికేయులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రష్యన్ వెబ్ పత్రిక ద ఎగ్జైల్ ఊహాజనిత కథనంలో నిజానిజాలను నిర్ధారణ చేసుకోకుండానే ఆ కథనం ఆధారంగా వార్తను ప్రసారం చేసి విధ్వంసానికి కారణమైన టీవీ5 ఛానల్పై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. సెక్షన్ 153A 505(2) కింద కేసులు నమోదు చేసి విచారణ బాధ్యత సిఐడికి అప్పగించింది. ఇదే వార్తను ప్రసారం చేసిన ఎన్టీవీ, సాక్షి ఛానళ్లపై కేసులు నమోదు చేసింది. టీవీ5 కార్యాలయంలో జరిగిన సోదాల్లో పోలీసులు సీడీలు, కంప్యూటర్ సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఈ విచారణ శుక్రవారం అర్ధరాత్రి వరకు సాగింది. పోలీసులు అరెస్ట్ చేసిన టీవీ5 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బ్రహ్మానందరెడ్డి, ఇన్పుట్ ఎడిటర్ వెంకట కృష్ణయ్యలను రహస్య ప్రదేశానికి తరలించారని తెలుస్తోంది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఐపీసీ 153A ప్రకారం సమాజంలో తగాదాలు సృష్టించడం, ప్రసంగాలు చేయడం, ప్రసారాల ద్వారా రెచ్చగొట్టడం కింద వస్తాయి. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్టంగా 3 ఏళ్ల జైలు, అపరాధ రుసుం వసూలు చేస్తారు. సెక్షన్ 502(2) ప్రకారం నేరం రుజువైతే 3 ఏళ్ల జైలు, అపరాధ రుసుం వసూలు చేస్తారు. ఈ 2 సెక్షన్లలో బెయిల్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇది కాక సెక్షన్ 16 ప్రకారం కేబుల్ టీవీ నియంత్రణ చట్టం అతిక్రమణను కూడా పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అంతకుముందు వారిని అరెస్ట్ చేసే సమయంలో టీవీ5 సిబ్బంది పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసన నినాదాలు చేశారు. అదే వార్తను ప్రసారం చేసిన ఎన్టీవీ, సాక్షి టీవీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్టీవీ ఎండీ సహా సంపాదక వర్గం, సాక్షి టీవీ సీఈఓ ప్రియదర్శిని రామరెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్ నేమాని భాస్కర్, జనరల్ బ్యూరో రిపోర్టర్ పివి అరవింద్ యాదవ్లపై కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన టీవీ5 పాత్రికేయులను ఈ ఉదయం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడానికి ముందే ఇతర 2 ఛానళ్ల జర్నలిస్టులను అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు టీవీ5 పాత్రికేయుల అరెస్టు తర్వాత శుక్రవారం అర్ధరాత్రి ట్యాంక్ బండ్ ముందు పాత్రికేయులు ధర్నా చేశారు. మీడియా జర్నలిస్టుల స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాస్తోందని నిరసన నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అంతకుముందే సిఐడి కార్యాలయానికి వెళ్లిన సీనియర్ జర్నలిస్టులను పోలీసులు లోపలకు అనుమతించలేదు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఉదయం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని జర్నలిస్టు సంఘాలు నిర్ణయించాయి. కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే రిలయన్స్ వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయని టీడీపీ ఆరోపించింది. కాంగ్రెస్ కు చెందిన వంశీచంద్రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఎస్ఎంఎస్లు ఇతరులకు వెళ్లాయని ఆ పార్టీ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, వర్ల రామయ్యలు మీడియాకు తెలిపారు. వంశీ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్ వర్గీయుడిగా తమ వద్ద సమాచారం ఉందని వారు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికే ఈ కుట్ర జరిగిందనే అనుమానాలున్నాయని, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీదనే ఒక అటాక్ అని చెప్పి ఇది మనం అనుకోవాలి. దీనికి ఎవిడెన్స్ తో పాటుగా ఈ వంశీచంద్ రెడ్డి ఎవరైనా, ఈయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహము, సంబంధ బాంధవ్యాలు ఏంటి, ఆయన ఫోన్ ద్వారా మెసేజ్లు వెళ్ళాయి, ఆ తర్వాత వాళ్ళ ప్రతాపం చూపించారు. మొత్తం